ప్రారంభించిన తర్వాత గత 10 రోజులుగా నేను ఆదోనిలోనే ఉంటూ ప్రజలను కలుస్తా ఉన్న సందర్భంలో నాకు అర్థమైన విషయాలు కొన్ని. గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమాత్రం ప్రజలను పట్టించుకోకుండా, ప్రజలకు అవసరమైనటువంటి కనీస వసతుల పట్ల దృష్టి పెట్టకుండా, ఏమాత్రం కూడా ఊరిని బాగు చేసే ఆలోచనే లేకుండా 10 ఏళ్లు గడిపేశాడు అని నాకు అర్థమైంది. ఊర్లో పెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య. రోడ్డు వైడనింగ్ కోసం ప్రభుత్వాలు, అటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా సహకారంతో రోడ్డు వైడనింగ్కి నిధులు వచ్చినప్పటికీ కూడా, అలాగే మురుగు కాలువల్ని డ్రైనేజీ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబ్బులు వచ్చినప్పటికి కూడా పెద్ద మొత్తంలో సుమారు 400 కోట్ల రూపాయలు ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరుని ఇంటికి ఇచ్చేటువంటి నరేంద్ర మోదీ పథకాన్ని ఇచ్చినప్పటికీ కూడా, రోడ్లు గుంతలు పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని వాళ్ళే చెబుతున్నప్పటికీ కూడా ఇవి ఏవీ పట్టించుకోకుండా 10 సంవత్సరాల పాటు ఆదోని ప్రజలను పూర్తిగా అణిచేసినటువంటి ఘనత సాయి ప్రసాద్ రెడ్డి గారు. కేవలం తన అనుచర గణంతో డబ్బు సంపాదనే ధ్యేయంగా అల్లర్లు సృష్టించడం, రౌడీయిజం, గూండాయిజం, ఎక్కడ విలువైన స్థలాలు కనపడితే దాన్ని కబ్జా చేయడం, ప్రజలను భయభ్రాంతులను చేయడం, ఒకవైపున కర్ణాటక మద్యం, ఇంకోవైపున మట్కాలు, ఇంకోవైపు పేకాట, వీటిని ప్రోత్సహిస్తా, అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య విభజన సృష్టించి అత్యధికంగా ఉన్నటువంటి ముస్లిమ్స్ హిందువుల మధ్యటువంటి అగాధాలు సృష్టించి వాళ్ళ మధ్య లేనిపోని ఊహా కల్పనలు సృష్టించి వాళ్ళని విభజించి పాలించడం అనే పద్ధతిలో రాజకీయాలు చేస్తూ తన అవసరాలు తీర్చుకోవడము, తన రాజకీయ పబ్బం గడుపుకోవడం, ఏదో రకంగా తను ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం అనే దాని మీద దృష్టి పెట్టాడే కానీ ప్రజల సమస్యల పట్ల కానీ, ప్రజలకు అవసరాల పట్ల కానీ, ప్రజలకు కనీసం సాగునీరు తాగునీరు ఇవ్వాలన్న ఆలోచన కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారికి లేకపోవడం చాలా సిగ్గుచేటని మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఊరికి ప్రజలను పట్టించుకోకపోతే, ప్రజలకు ఎమ్మెల్యేనే ఒక సమస్యగా తయారైతే ఎలా ఉంటుందో ఆదోని నియోజకవర్గం అలా ఉంది. నేను ప్రచారానికి వెళ్ళి చెప్తా ఉన్నాను. జనాలు వచ్చి నాతో అంటున్నారు, సార్ ఊరు పాడైందండి, ఊరు బాగు చేసుకోవాల్సి ఉంది అని. నా సమాధానం ఒకటే, ఎమ్మెల్యే మారకుండా ఊరు బాగుపడుతుందా? ఊరు బాగుపడాలంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా దించాల్సిన అవసరం ఉంది అని ఈరోజు ఆదోనిలో ఉంటే 2,50,000 మంది ఓటర్లు భావిస్తా ఉన్నారు, మార్పు కోరుకుంటా ఉన్నారు. ఈ రకమైనటువంటి గూండా రాజకీయం, ఈ రకమైనటువంటి దుర్మార్గపు రాజకీయం, ఈ రకమైనటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయం మాకొద్దు అని ఈరోజు ఆదోని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. నేను ప్రజలకు ఒకటే భరోసా ఇస్తా ఉన్నాను, రాబోయేది కూటమి ప్రభుత్వం, రాబోయేది కూటమి ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నుంచి నేను గెలవబోతా ఉన్నాను. ధైర్యంగా ఉండండి. ఆదోనిని అభివృద్ధి చేసుకోవడం మేము బాధ్యతగా తీసుకుంటాము. భారతీయ జనతా పార్టీకి ఈ కూటమిలో పోటీ చేసే అవకాశం కేవలం 10 స్థానాల్లో వచ్చింది. దాంట్లో ఆదోని ఒకటి. నేను గెలవడం అనేది, కూటమి అభ్యర్థిగా నేను గెలవడం అనేది కేవలం రాజకీయపరమైంది కాదు, ఎన్నికల కోసం చేసేది కాదు. భారతీయ జనతా పార్టీ ఆలోచన వేరే ఉంది. ఆదోనిలో తప్పనిసరిగా గెలవాలి, గెలిచిన తర్వాత ఆదోనిని అభివృద్ధి చేయాలి. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదోని మోడల్గా మేము ప్రచారం చేయబోతాం. మీరందరికీ గుర్తుంటుంది, నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా గుజరాత్ను అభివృద్ధి చేసిన తర్వాత దాన్ని గుజరాత్ మోడల్గా మేము దేశమంతా చెప్పి
నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి అది దారితీసింది. ఈరోజు మేము అదే చేస్తాం. ఆదోనిని గెలుస్తాం, ఆదోనిని అభివృద్ధి చేస్తాం, దీనికి ఆదోని మోడల్ అనే పేరు పెడతాం. ఆదోనిలో చేసినటువంటి అభివృద్ధిని చూసి కర్నూలు జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో కూడా 175 స్థానాల్లో కూడా అరే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇలా ఉంటుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదోనిలో బీజేపీ సర్కార్ ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందో, ప్రజల సంక్షేమం ఎలా జరుగుతుందో, ఊరిని ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకుంటామో చేసి చూపిస్తామని ప్రజలకందరికీ వాగ్దానం చేస్తా ఉన్నాం. మా ఆలోచన విధానాన్ని ప్రజల ముందు పెడతా ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం.